శ్రీనివాస్ గారు ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. అలాగే ఇక్కడ వేదిక మీద యువజన కాంగ్రెస్ మాజీ జనరల్ సెక్రటరీ, సికింద్రాబాద్ ఇన్ఛార్జ్ ప్రెసిడెంట్ ఇప్పుడు అనిల్ యాదవ్ గారు, సురభి గారు ఇన్ఛార్జ్ తెలంగాణ యూత్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్, అలాగే వైస్ ప్రెసిడెంట్ ప్రవళిక గారు, మిగతా మా యువజన కాంగ్రెస్ సోదరులు కూడా వేదిక మీద ఉన్నారు. అయితే ముఖ్యంగా ఇప్పుడు అనిల్ యాదవ్ గారు ఫస్ట్ 2 నిమిషాలు ఇంట్రడక్షన్ ఇస్తారు, తర్వాత బీవీ శ్రీనివాస్ గారు మాట్లాడతారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మా ఆల్ ఇండియా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పెద్దలు బీవీ శ్రీనివాస్ గారు మొన్న జరిగిన ఎస్ఎస్సి పేపర్ లీక్ పైన ఏదైతే మా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి కావచ్చు, అదేవిధంగా ఎన్ఎస్సీ అధ్యక్షుడు వెంకట్ బల్మూర్ కావచ్చు, నగర అధ్యక్షుడు ముతా రోహిత్, అభిజిత్, అదేవిధంగా బండి నరేష్, శ్యామ్ చరణ్, విదుర్ చౌరా, వీళ్ళందరినీ కూడా మొన్న ఎస్ఎస్సి బోర్డులో జరిగిన ఒక పేపర్ లీక్ గురించి శాంతియుతంగా ఎస్ఎస్సి బోర్డును కూడా ప్రొటెక్ట్ చేస్తుంటే వాళ్ళని తీసుకెళ్లి చెంచల్గూడ జైల్లో రిమాండ్ చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే, మొన్నటికి మనం చూసినట్లయితే టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ విషయం మొత్తం రాష్ట్రంలో ఉన్న దాదాపు 30 లక్షల మంది విద్యార్థుల జీవితంతో ఈరోజు ఈ ఒక టీఆర్ఎస్ ప్రభుత్వం ఆడుకుంటున్న విషయం మనం చూస్తున్నాం. దాని యొక్క విషయాన్ని మా అధ్యక్షుడు పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు హైకోర్టులో కూడా దానికి విచారణకు ఇవ్వడం జరిగింది. ఆ ఒక విచారణ జరుగుతున్న సమయంలో దాంట్లో వెలువడే విషయాలు ఏంటిదంటే, ఎవరైతే మెయిన్ అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళు స్వయంగా రాష్ట్రంలో ఐటీ మంత్రి కేటీఆర్ సంబంధించిన దగ్గరి స్నేహితులు, దగ్గరి బంధువులు, దగ్గరి మిత్రులు ఉన్నారు. అది జరుగుతున్న క్రమంలోనే మళ్ళీ రాష్ట్రంలో జీవితాలతో అంటే పిల్లల జీవితాలతో ఆడుకోవడానికి ఎస్ఎస్సి పేపర్ లీక్ జరిగింది. దీన్ని కూడా నిన్న మనం చూసినాం. దాన్ని అంటే బీజేపీ సంబంధించిన బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడే స్వయంగా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందని కూడా టీవీలో చూడడం జరిగింది. అంటే ఒకవైపు టీఆర్ఎస్ ముఠా, టీఆర్ఎస్ గ్యాంగ్, మరోవైపు మన బీజేపీ సంబంధించిన ముఠా, వీళ్ళందరూ కలిసి రాష్ట్రాన్ని తప్పుదోవ పట్టించాలి, రాష్ట్రంలో ఉన్న యువకులకు మిస్లీడ్ చేయాలి. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రం ఎందుకు వచ్చింది ఒకసారి మనం అందరం ఆలోచించినట్టయితే, మన తల్లి సోనియా గాంధీ గారు రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాల ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ ఇవ్వడం జరిగింది. వచ్చిన తర్వాత ఒక చిన్న ఎగ్జామినేషన్ అంటే టీఎస్పీఎస్సీ ఎగ్జామినేషన్ దాదాపు 12 సంవత్సరాల తర్వాత వచ్చిన నోటిఫికేషన్ ని కూడా ఈ రోజు ఏ విధంగా టీఆర్ఎస్ దాన్ని యూజ్ చేసుకున్న దాని అంటే ఒక పేపర్ లీక్ ద్వారా దాన్ని ఏ విధంగా దానికి లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారో మనం అందరం చూసినాం. మరి యువజన కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ ప్రతిసారి కూడా ఎప్పుడు ఎక్కడ విద్యార్థులకు అన్యాయం జరిగినా, నిరుద్యోగులకు అన్యాయం జరిగినా, ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా ముందుండి పోరాడుతున్న మా యువజన ఎన్ఎస్యుఐ కాంగ్రెస్ నాయకులకు ఈరోజు ఏ విధంగానైతే వాంటెడ్లీ భయంతో అంటే భయ ప్రాంతాల అంటే యువజన కాంగ్రెస్ ఎన్ఎస్ఏ పోరాటం చూసి భయంతో ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకొని వాళ్ళని చెంచల్గూడ జైలుకి రిమాండ్ చేయడం జరిగింది. మరి ఇవన్నీ కూడా వాస్తవాలు తెలుసుకున్న అధిష్టానం రాహుల్ గాంధీ గారి దృష్టిలో కూడా ఉంది. రాష్ట్రంలో జరుగుతున్న విషయాలు కావచ్చు, అంటే ఎన్ఎస్ఏ యుద్ధంలో చేస్తున్న పోరాటం, అదేవిధంగా అందరు కూడా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారి దృష్టిలో కూడా ఈరోజు ఆయననే స్వయంగా కనుక్కొని అడుచుకొని తెలుసుకున్నాడు ఏం జరుగుతుంది. ఎన్ఎస్సీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జైల్లో ఉన్న విషయాన్ని కూడా ఆయన అడుచుకున్నారు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మా అధ్యక్షుడు ఆయన బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా అరే యువజన కాంగ్రెస్ పోరాటం చేస్తుంది, ఎన్ఎస్ఏ విద్యార్థులు పోరాటం చేస్తున్నారు, వాళ్ళని ఎట్టి పరిస్థితిలో వాళ్ళకు సపోర్ట్ ఉండాలి, వాళ్ళకి మద్దతు ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు స్వయంగా ఆయన ఢిల్లీ నుంచి కర్ణాటకలో ఎలక్షన్స్ ఉన్నప్పటికీ కూడా బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా స్వయంగా వచ్చి ఈరోజు చెంచల్గూడ జైలుకి వెళ్ళి వెంకట్ ని కావచ్చు, మా అధ్యక్షుడు శివసేనాని కావచ్చు, యువజన కాంగ్రెస్ మిత్రులు రోహిత్ ని, అభిజిత్ ని, శ్యామ్ చరణ్ ని, విదుర్ చౌరాని, బండి నరేష్ ని అందరినీ కూడా కలవడం జరిగింది. మరి మేము ఒకటే విషయం ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. మీరు జైలు పెట్టి
మా యువజన కాంగ్రెస్ అధ్యక్షులకు భయపడిపిస్తారంటే మేము ఎవరం కూడా భయపడటానికి సిద్ధంగా లేము. ఎప్పటి వరకు అయితే టీఎస్పీఏ సంబంధించిన ఎవరైతే బాధితులు అంటే పేపర్ లీకేజ్ సంబంధించిన బాధితులు ఉన్నారో వాళ్ళకి శిక్ష పడిన దాకా, అదే విధంగా నిన్న ఎస్ఎస్సి పేపర్ లీక్ జరిగిన విషయంలో కూడా మనం చూస్తున్నాం, వాళ్ళకు కూడా అంటే మొత్తం ఇన్వెస్టిగేషన్ అయ్యి ఎవరైతే వెనుకలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా శిక్ష పడిన దాకా యువజన కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ పోరాటం చేస్తుందనే విషయాన్ని కూడా మరొకసారి తెలుపుతూ ఇప్పుడు పెద్దలు ఆల్ ఇండియా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బివి శ్రీనివాసన్ గారికి మాట్లాడవలసిన కోరుతున్నాను. किरण रेड्डी जी, अनिल कुमार यादव जी, सुरभि द्विवेदी जी, गणेश जी और सभी पत्रकार साथी, आप सबको पता है तेलंगाना में पूरा देश में एक ऐसे मूवमेंट हुआ था एम्प्लॉयमेंट को लेके। लगातार पूरा देश में कहीं ना कहीं अखबार में फ्रंट पेज पे जो आंदोलन छपता था उसमें लगभग 1200 लोग जो एम्प्लॉयमेंट को लेके जो शहीद हुआ, जो आने वाले पीढ़ी तेलंगाना युवा को रोजगार मिले, उस आधार पर वो लोग ने लड़ाई लड़े और सादत हुआ। उसके बाद सोनिया गांधी जी ने तेलंगाना ये तमाम इरिगेशन, एम्प्लॉयमेंट, तमाम इशू को लेके तेलंगाना दिया। और उस समय में भी केसीआर ने बहुत सारा वादा किया, घर घर को इंट को जाब इस्तानु, ఎవరికో ఇంట్లి జాబ్ ఇచ్చారా ఏమీ మనకు తెలుసలేదు, ఇచ్చారా లేదా. 3600 అన్ని యువకులకు భత్యే ఇస్తానని చెప్పారు, ఇచ్చారా లేదా తెలుసలేదు. वो बहुत सारे प्रॉमिस किया, एक भी पूरा नहीं कर पाया. लगभग 11-12 साल के बाद जो एक नोटिफिकेशन निकला उसमें भी पेपर लीक हो गया. पेपर लीक कौन करता है? उन्हीं का कास पीए, शायद तिरुपति है नाम उसका, हाँ वो करता है. तो किस तरीके से इन लोग ने कहीं ना कहीं जो सारे, मेरे को लगता है ये सेकेंड मोदी है झूठ बोलने में. मोदी के बाद इस देश में कोई है झूठ बोलने वाला, वो केसीआर है. दोनों बी टीम है, वो इसको गाली देगा, वो इसको गाली देगा, दोनों अंदर भाई भाई है. क्यों? अभी जो एसएससी का भी जो पेपर लीक हुआ, तेलंगाना प्रदेश युवा कांग्रेस का अध्यक्ष शिवसेना रेड्डी, एनएसयूआई का अध्यक्ष प्रदेश अध्यक्ष वेंकट बलमोर, तमाम उनके साथी लोग आज भी जेल में हैं. वो लोग ने तो लोग आवाज उठाने का काम किया. लाखों जो स्टूडेंट्स है जो एग्जाम लिखा है, पेपर लिखे, किस तरीके के आप लोग ने जो दिल से सच्चे दिन भर रात मेहनत करके जो पढ़ाई किया, उनके माँ बाप ने, वो लोग ने तैयारी किया, कहीं ना कहीं रैंक बनने आने के लिए, आने वाले उनके एजुकेशन को लेके जो लोग पढ़ाई किया सिंसियरली, उन लोगों के साथ इन लोग ने क्या किया, उसको लेके प्रोटेस्ट करेगा, उसको अंदर डालने का काम करेगा. तो इसके पीछे कौन है? मैंने क्यों भाई भाई बोल रहा हूं? जो इनका संजय बंडी संजय मेंबर ऑफ पार्लियामेंट है, बीजेपी का प्रदेश अध्यक्ष है शायद. हाँ, ये लोग, इनका काम क्या है? ये खुद पेपर लीक में इन्वॉल्व होता है, तो तेलंगाना का आने वाले दिन का क्या स्थिति हो सकता है, कोई सोचा है क्या? हाँ, ये इसीलिए इन लोग ने इस तरीके का मीन्स इस पूरा तेलंगाना में इनका जो दोनों का आपस का जो भाई भाई का रिश्ते के वजह से कहीं ना कहीं तेलंगाना को 25 साल पीछे लेके जाने का काम इन लोग ने किया है. और इनका जो मंत्रिमंडल में भी शायद मैंने सुना, किसी ने अभी बता रहा था, जो 15 लोग में 6 लोग 10th पास लोग हैं, उसमें भी कहीं ना कहीं गलत, पहले एफिडेविट में एक दिया है, बाद में एक दिया है. मीन्स इस तरीके का जो इनका चीज है, ये पहली नहीं है. और इन लोग ने एजुकेशन के लिए इनने कितना इन लोग ने
9% मात्र शायद एजुकेशन का इनका जो बजट इन लोग ने दिया है, वो सारी चीज में कहीं ना कहीं तेलंगाना युवा और छात्र के विरोध में जो इन लोग का सारे काम चल रहा है। अभी मोदी जी भी आ रहा है, मैं मोदी जी को भी मैं पूछना चाहता हूं, मोदी जी आप कुछ भी भाषण देने के पहले जो बंडी संजय जो पेपर लीक में आपका बीजेपी का अध्यक्ष इन्वॉल्व है, आप उसके बारे में पहले बात करो। ये किसका संस्कार है? बीजेपी का? ये नरेंद्र मोदी का आदेश से कर रहा है, स्मृति ईरानी का आदेश से कर रहा है, ये पहले बताना चाहिए ये तेलंगाना वासी को। और साथ साथ में जेपीसी कमिटी, जॉइंट पार्लियामेंट्री कमिटी कब बिठाएगा, उसके बारे में बात करना आपको। इस देश का लोकतंत्र को डिस्क्वालीफाई करने का काम किया है। राहुल गांधी जी फरवरी 7 तारीख क्वेश्चन पूछता है पार्लियामेंट में, अरे भाई साहब कितने बार अडानी का हवाई जहाज में कितने बार गए, कितने कंट्री पे लेके गया, उसको कितने लाभ मिला है, उसमें एसबीआई का पैसा है, एलआईसी का पैसा है और प्रोविडेंट फंड का पीएफ का पैसा है क्या, बताना चाहिए। वो तुरंत जो राहुल जी के ऊपर एक डेफोमेशन केस था पुराना, जो कर्नाटक कोलार में जब चुनाव के समय में बोला था, वो केस के ऊपर स्टे था, तुरंत स्टे वेकेंट हो जाता है। वेकेंट होने के बाद तुरंत शॉर्ट डेट मिल जाते हैं, जज चेंज हो जाता है और उसके बाद जजमेंट हो जाता है। 24 आवर्स के अंदर जो डिस्क्वालीफाई करने का काम किया है, राहुल जी का सदस्यत्व डिस्क्वालीफाई नहीं हुआ। इस देश का लोकतंत्र को, डेमोक्रेसी को डिस्क्वालीफाई करने का काम नरेंद्र मोदी सरकार, एक व्यक्ति को बचाने के लिए। ये बात मेरा नहीं है, आप न्यूयॉर्क टाइम्स फ्रंट पेज में सारी दुनिया का अखबार में इसको लेके छपा है, रोज छप रहा है। उनके वहां का लीडर भी बोल रहे हैं इस देश में तानाशाही सरकार चल रहा है। इस देश का पहचान क्या है, इस देश का आत्मा क्या है? लोकतंत्र है। दुनिया का सबसे बड़ा डेमोक्रेटिक कंट्री करके जाना जाता है। उस कंट्री में इस तरीके का इन लोग का जो व्यवहार है। और नरेंद्र मोदी जी साल में 2 करोड़ का नौकरी का वादा किया था। तेलंगाना में कितना नौकरी आपने युवा को दिया है, या कितना इन्वेस्टर आया? आपने 150 कंपनी है, 150 कंट्री घूम के आया, यहाँ कितने इन्वेस्टर्स आया, कितना जॉब क्रिएट किया? आपका स्किलिंग इंडिया, स्टैंडिंग इंडिया, स्लीपिंग इंडिया, डिजिटल इंडिया, वो सारे कुछ नहीं है, ये किलिंग इंडिया है। इस देश का युवा को किल करने का काम नरेंद्र मोदी ने किया। हिंदू कतरे में बार बार, यहाँ भी चुनाव के समय में ये सारे बीजेपी वाले आके भाषण दे रहे थे, कोई हिंदू कतरे में नहीं है, मुसलमान कतरे में नहीं है, सिख जैन कतरे में नहीं है। इस देश का बेरोजगार युवा, जो अनएम्प्लॉयड यूथ है, वो लोग खतरे में है। उसके बारे में बोलने के लिए ये तैयार नहीं है। जो भी वादा किया था इन लोग ने पहले, अच्छे दिन का भाव आपको पता है, 400 रुपए का सिलेंडर 1100 हो गया है। साल में 2 करोड़ का नौकरी का वादा किया था, नौकरी देने के बाद बहुत दूर की बात है, 9 साल हो गया, 18 करोड़ नौकरी देने का। इनका जानलेवा नोटबंदी, नोट बैन के समय में कितना नौकरी छीना, और गब्बर सिंह टैक्स के इन लोग ने लेके आया तब कितने नौकरी छीने, और कोरोना 1 और कोरोना 2 में लैक ऑफ गार्ड, भगवान को भी दोषी बना दिया। इनका मिसमैनेजमेंट माने नहीं है, इन लोग ने कोरोना में मिसमैनेजमेंट किया, इनको उसके ऊपर कोई तैयारी नहीं था, प्रिकॉशनरी नहीं है, मीटिंग नहीं है, ऑल पार्टी मीटिंग नहीं, कुछ नहीं, भगवान के ऊपर दोषी बना दिया। उनके मंत्री बनाया, ये बात बोले प्रेस मीट में, लैक ऑफ गार्ड। तो ये लोग का कोई विजनरी नहीं है, टेलीविजन लीडर्स है और इवेंट मैनेजमेंट कंपनी है। हर चीज में एक इवेंट करना, उसमें प्रचार लेना। इस देश का कोई, इसको देश का गरीब मजदूर किसी को लेके कोई चिंता नहीं है। और ये बात मैं क्लियर, एक बहुत मेंशन है, सारे पत्रकार से भी मैं रिक्वेस्ट करता हूं, नरेंद्र मोदी आए, वो 20,000 करोड़ जो शेल कंपनी में इन्वेस्ट किसका पैसा है? देशवासी को एक बार बताओ। आप दोस्ती निभाने का काम कर रहे हैं, एक दोस्त को बचाने के लिए पूरा देश का लोकतंत्र से लेकर सारे आपने
ऐसी तैसी धज्जी उड़ाना, देश का संविधान को धज्जी उड़ाने का काम वो आप लोग ने किया है, उसको पहले यहाँ बताना चाहिए। एटलीस्ट हैदराबाद में शायद मैं सुनने में आ रहा है 20,000 करोड़ किसका पैसा है? वो अडानी का पैसा नहीं है। क्लियर, साफ साफ क्लियर है। हिंडनबर्ग रिपोर्ट में आप एक एक रिपोर्ट को आप निकाल के देखेगा, उसमें साफ है। तो उसको भी एक बार बात करें। हम यूथ कांग्रेस शिवसेना का रेड्डी को आप जेल भेज देगा, वेंकट को जेल भेजेगा। आज 10 लोग को बोले, कल 200 लोग शिवसेना रेडी होगा, वेंकट रेडी होगा, कल हजारों लोग होगा। तेलंगाना युवा को बचाने के लिए, छात्र को बचाने के लिए कांग्रेस पार्टी, रेवंत रेड्डी भी कानून के तौर पे भी लड़ाई लड़ रहा है। और यहाँ यूथ कांग्रेस, एनएसयूआई सभी लोग मिलके तेलंगाना का छात्रों और युवा को बचाने का काम हम करेंगे। आप कितने भी डरा दो, केस लगाना है, जो आप जेल भेजना है, ये कांग्रेस कार्यकर्ता है, कभी इस चीज के लिए डरेगा नहीं है। हम लड़ाई लड़ेंगे। तेलंगाना को बचाना है तो आने वाले दिन में यहाँ कांग्रेस सरकार आएगा। पूरा तेलंगाना का लोगों को भी समझ में आ गया केसीआर कितने लोग ने ड्रामा कर रहा है, और बाय बाय बन के यहाँ कुछ भी आप इसको पूछो, कुछ बोलेगा, कुछ आप अनएम्प्लॉयमेंट के बारे में पूछो, ये लोग बोलेगा। दूसरे मोदी को, केसीआर को अनएम्प्लॉयमेंट के बारे में पूछेगा और कुछ बोलेगा। बीजेपी वाले को पूछेगा, वो पाकिस्तान बोलेगा। ये हमको नहीं चाहिए। हमको यहाँ युवा को एम्प्लॉयमेंट देने का बात करो। 15 लाख का क्या हुआ वो बात करो। इस देश के लिए आगे आप लोग क्या करेगा, उसके पास, इनके पास कोई ये नहीं है। विजनरी लीडर एक ही है इस देश का, राहुल गांधी जी है। विकल्प कोई है, वो कांग्रेस पार्टी है। आपको पता है, जब राहुल जी भारत जोड़ो यात्रा में यहाँ तेलंगाना में लाखों लोग राहुल जी से मिले, सबसे ज्यादा युवा उसमें अनएम्प्लॉयमेंट को लेके बात रखे राहुल जी के साथ। राहुल जी भी अभी 3-4 रेवंत रेड्डी जी से लेके तमाम सीनियर लीडर से बात किया, आने वाले दिन में ये अनएम्प्लॉयमेंट को लेके क्या करना है, ऐसे तमाम ये है। आगे आने वाले दिन में हमने ये करेंगे। मैं केसीआर को दोबारा मैं ये कर रहा हूं, ये हम भी सारे याद रखेंगे। आगे कांग्रेस सरकार आएगा, कुछ अधिकारी लोग, उनके पार्टी का प्रवक्ता बन के जो कुछ पुलिस लोग जो बिहेव कर रहा है, मैं उनको भी कह रहा हूं, ज्यादा नहीं है, 1 साल बचा है, सरकार बदलेगा तो तब हम भी ये अधिकारी लोग किस तरीके के केस डालना, जबरदस्ती लाठी चलाना, जो भी कर रहा है, उनको भी सबक सिखाने का काम हमारा सत्ता आने के बाद हमने करने का काम करेंगे। ఈ యొక్క సమావేశానికి విచ్చేసినటువంటి పత్రికా మిత్రులందరికీ నమస్కారం. నేను చెప్తూ